ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును, మన రక్షకుడిని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రతి సహోదరి, సహోదరుడికి శుభోదయం. ఈరోజు జీవాహారము కీర్తనలు మొదటి కీర్తన 3వ వచనము. అతడు నీటి కాలువల యోరడు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరు కూడా విని ఉంటారు. క్రైస్తవులైతే చిన్ననాటి నుండి వింటూ వస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలకు ఇది కంఠత వాక్యముగా తమ తల్లిదండ్రులు కానీ, చర్చిల సండే స్కూల్‌లో కానీ నేర్పిస్తూ ఉంటారు. నిజంగా ఇంత గొప్ప మాటతో దేవుడు మనందరితో మాట్లాడుతున్నందుకు దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. మన పట్ల దేవుడు ఇంత ప్రేమను కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు చేయనదంతయు సఫలమగులాగున దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా దీవించును గాక. మనం ఎప్పుడు ఇలాంటి జీవితము జీవించగల వారమై ఉంటున్నామంటే, దుష్టులు ఆలోచన చొప్పున నడవకుండా, వారు ఏది చెప్పినా మనము వినకుండా ఉండాలి. వారి ఆలోచనలు మనము లెక్కపెట్టువారుగా ఉండకుండా, దేవుని ఆలోచనల ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, ఆయన మనకేదైతే ఆజ్ఞాపించున్నారో వాటి ప్రకారము నడవమంటున్నారు. పాపులు వెళ్ళే మార్గమున మనము నడవకూడదు. మన మార్గములు ఎప్పుడు తిన్ననివిగా ఉండాలి. కుడికైనను, ఎడమకైనను తొలగిపోక దేవుని యందు నిలకడ కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తుంది. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకుండా ఉండాలి. ఈరోజు చాలా మంది ఒక మంచి వ్యక్తిని చూసి అపహాస్యము చేయవారిగాను, లేదా అవతలి వారిని బాడీ షేమింగ్ చేయడం కానీ, వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం కానీ, వారి అసమర్థతను 10 మందిలో పెట్టి వారిని హేళన చేయడము, ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఏమైనా అంటే నవ్వుకోవడానికి సరదాగాని చాలా ఈజీగా చెప్పేవారు ఉంటున్నారు. కానీ అవతల దాన్ని అనుభవించే వారికి తెలుస్తుంది ఆ బాధ అంటే ఏమిటో. అలాంటి వారి దగ్గర కూర్చోవద్దని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారి యొక్క మాటలకు నీవు కూడా నీ గొంతు కలిపి నవ్వినట్లయితే దేవుడు ఖచ్చితంగా దీన్ని లెక్కలోకి తీసుకుంటాడు. ప్రియమైన సహోదరి, సహోదరులు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. తమ భర్త క్యాంపుకని వేరే ఊరు ప్రయాణమై వెళ్చున్నారు. ఆయన చెప్పిన తన భార్యకు, నేను ప్రయాణం వెళ్తున్నాను, నా లగేజ్ సర్ది పెట్టమ్మా అని. ఆవిడ సరే అని చెప్పి ఆయనకు తన యొక్క క్యాంపుకి కావలసినటువంటి అవసరములైన వస్తువులన్నీ కూడా లగేజ్ బ్యాగ్‌లో సర్దుతూ ఉంది. కాసేపటికి ఏమ్మా అన్నీ సర్దేశావా అని వాళ్ళ హస్బెండ్ అడిగారు. ఆ! సర్దేశానండి. చూసుకోవడానికి అద్దం పెట్టేశాను. వేసుకోవడానికి చెప్పులు పెట్టేశాను. మంచి బట్టలు పెట్టేశాను. సబ్బు పెట్టాను. అలాగే వాడగల కత్తి పెట్టాను. దువ్వెన పెట్టాను. మీ యొక్క కళ్ళకు కళ్ళజోడు పెట్టాను అని వరుసగా చెప్పుకుంటూ వెళ్తుంది. ఆయన అంటున్నాడు కంగారు పడి, నేను క్యాంప్‌కి వెళ్తున్నాను. నేను ఇంకా వేరే ఇంట్లో సామాన్లన్నీ సర్దుకోవడానికి కాదు. నువ్వేం చెప్తున్నావు అని ఆయన అడుగుతున్నాడు. అందుకు ఆ యొక్క భార్య తెలివైన సమాధానం చెప్తుంది నవ్వుతూ. ఏవండీ నేను వీటన్నింటిని కలిగి ఉన్న బైబిల్‌ను మీ యొక్క బ్యాగ్‌లో పెట్టి ఉన్నాను. జాగ్రత్తగా ప్రతిదినం కూడా మీరు ధ్యానించండి. ఉదయ సాయంత్రములు మర్చిపోకుండా ప్రార్థనలో గడపండి అని. నిజంగా దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము గలదై ప్రాణాత్మ శరీరములను మధ్యను మూలుగును వేరు చేయనంత మటుకు విభజించినంత మటుకు దూరుచు మన యొక్క అంతరంగమును శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యము చేత అనుదినము మనము ఉదక స్నానము చేయాలి. సబ్బు వంటిది అది. మన యొక్క పాపములను, మన తప్పిదములన్నిటిని కడుగుకోవాలి. ఆయన యొక్క వాక్యములో ఉదక స్నానము చేయాలి. దేవుని వాక్యము మంచి చూపు గలది. యోబు వలె నా కన్నులతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను. కన్యక నేను ఏ విధంగా చూసేదను. దూరంగా వెళ్తున్నట్లయితే మీ యొక్క కన్నులతో మీరు నిబంధన చేసుకురండి. మీ యొక్క భాగస్వామికి నమ్మకంగా జీవించండి. వారు మీ పట్ల నమ్మకంగా ఉండడానికి మీరు ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పూర్తి విశ్వాసమును కలిగి ఉండండి. ఇది దేవుడు ఏర్పరిచిన బంధమని మీరిరువురు వేరు కాక ఏక శరీరముగా ఉన్నారని దేవుని వాక్యాన్ని గౌరవించి ఆయన
ఆజ్ఞలను శిరస వహించండి. పై 2 వచనములు నెరవేర్చిన వారు 3 వచనం ప్రకారము ఇటువంటి వారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుంటాడు. అతడు చేయనిదంతయు సఫలము చేస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలెనుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. కనుక దుష్టుల మార్గమును ఎప్పుడు కూడా నాశనముకు పోయేవే. వారు గడ్డి వలె చిగురిస్తారట. ఎదిగి బాగా పచ్చగా కనిపిస్తారు. కానీ సాయంత్రం అయ్యేసరికి వారు ఎండిపోయి, ఆ జాడ కూడా తెలియకుండా గాలికి కొట్టుకొని పోబడతారని వాక్యం సెలవిస్తుంది. కనుక అభివృద్ధి చెందుట చూసి వారి యందు మస్తరపడమాకు. దేవుడు దేనిని కూడా మరిచిపోయేవాడు కాదు. నువ్వు ఏమి విత్తుతావో దానినే కోస్తావు. నీవు మామిడి చెట్టును విత్తిన తర్వాత మామిడి పళ్ళు కాస్తాయి. వేపకాయలు కాయవు. కనుక మన క్రియలు మంచివైనా, చెడువైనా ఖచ్చితంగా రెండింతలుగా తిరిగి వస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. నరులు కాదు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయనకు ఉన్న భక్తి ఆయనకు బహుధైర్యము పుట్టించినది. దేవుడు తన పట్ల కలిగిన ఉద్దేశమును ఎరిగిన వాడై, దేవుడు తనకిచ్చిన దర్శనమును నెరవేర్చుటకు సమర్థుడని నమ్మిన వాడై, ఎట్టి పరిస్థితిలో కూడా పాపమునకు లొంగిపోకుండా దాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. పానదాయకుడు కానీ, పక్షకారకుడు కానీ ఆయన గుర్తుపెట్టుకోకుండా మర్చిపోయారు. అయినా సరే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఒకానొక రోజు ఫరో ఎదుటుగా నిలవబడి ఆయన కల యొక్క భావములను వివరించి చెప్పి దేశమంతటికి కూడా అధికారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని పట్ల నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి జీవించండి. మీ ఫలమును మీరు తప్పక రెండింతలుగా మీరు దీవించబడవాలని, మహిమ నుండి అధిక మహిమకు, ఆశీర్వాదము నుంచి అధికమైన ఆశీర్వాదములకు, సంతోషము నుంచి పరిపూర్ణ సంతోషమునకు మీరు మార్చబడుదురు గాక. హల్లెలూయా! కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఎవరెవరైతే నాయనా ప్రభా వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ సన్నిధిని వారి అక్కరతలని అడుగుచున్నారు వారందరినీ పేరు పేరున నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటకు సహాయం చేయండి ప్రభా. వారు చేయనిదంతా ఈ సఫలము చేయండి ప్రభా. నీ బిడ్డలు ఎక్కడున్నా ప్రభా, ఎటువంటి స్థితిలో ఉన్నా పైకి లేవనెత్తువారు మీరు ప్రభా. మా ఉద్దేశముల కంటే ప్రభా మీ ఉద్దేశములు మా పట్ల ఆకాశము అంటున్నంత ఉన్నతమైనవి ప్రభా. అప్పుల నుంచి విడుదలను కలుగచేయండి. వాళ్ళ అప్పులన్నిటిని కూడా కొట్టివేయటకు కావలసిన సామర్థ్యం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రభా దుష్టశక్తులతో పీడింపబడుచున్నారో, మానసిక వేదనలతో కృంగిపోచున్నారో, వారి యొక్క బలహీనతలన్నీ ప్రభువా మీ యొక్క నామంలో బలముగా మార్చబడును గాక. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను, నేను సంతోషించగలను. నా యొక్క లేమిలోను, కలిమిలోను నేను దేవుని యందే ఆనుకోగలన్న పూర్ణ విశ్వాసంతో వారిని నడిపించండి ప్రభా. చిన్న బిడ్డలున్నారు ప్రభా, ప్రార్థన అక్రతలు అడిగిన వారు ఉన్నారు ప్రభా. నీ వైపు ఆశగా చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మీరు ఉత్తరం ఇచ్చుదురు గాక తండ్రి. అడిగిన దాన్ని పొందుకొనుటకు ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, అభిషేకించి నడిపించండి, మీలో బలపరిచి స్థిరపరచమని ప్రతి ఒక్క సేవకును సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ పరిచయలను నూరంతలుగా ఫలింపజేయమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్.